أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين يكتمون ما أنزل الله من الكتاب ويشترون به ثمنا قليلا أولئك ما يأكلون في بطونهم إلا النار ولا يكلمهم الله يوم القيامة ولا يزكيهم ولهم عذاب أليم. أولئك الذين اشتروا الضلالة بالهدى والعذاب بالمغفرة فما أصبرهم على النار. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం. ప్రభాతం. దీని అర్థం మనందరి ప్రభువు దైవము మన అందరి జీవితాలలో శాంతి, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, దైవం అవతరింపజేసినటువంటి చివరి గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 174వ వాక్యం యొక్క రబ్యములను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ తన గ్రంథంలో ప్రవచించిన ఆజ్ఞలను దాచేవారు వాటిని స్వల్ప ప్రాపంచిక ప్రయోజనాల కొరకు విక్రయించేవారు నిశ్చయంగా తమ ఉదరాలను అగ్నితో నింపుకుంటున్నారు. సోదరులారా, ఇక్కడ దైవము ఒక విషయాన్ని గురించి బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అదేమిటంటే, దైవము మనిషిని పుట్టించిన తర్వాత అతనికి సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని కూడా ప్రసాదించాడు. కేవలము పుట్టించి అతన్ని గాలికి ఎంత మాత్రం కూడా వదిలేయలేదు. సోదరులారా, అతని జీవితంలో ఎదురయ్యే అన్ని రంగాలలో అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ అతనికి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఈ మార్గదర్శకత్వాన్ని దైవము ఆయన ప్రవక్తలు మరియు ఆయన గ్రంథాల రూపంలో ఈ మార్గదర్శకత్వాన్ని మనిషికి ప్రసాదించాడు. మరి వలకుల్లి అజలిన్ కితాబ్, ప్రతి యుగానికి కూడా ఒక గ్రంథాన్ని పంపించాడు. వలికుల్లి అజలిన్ రసూల్, ప్రతి జాతికి కూడా ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్త రానటువంటి జాతి ఏది కూడా లేదు. సోదరులారా, మనిషి పుట్టినప్పటి నుండి చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు సుమారు 1,64,000 మంది ప్రవక్తలను దైవం పంపించాడు. వారందరితో పాటు కొద్ది చిన్నదో పెద్దదో గ్రంథాన్ని కూడా ఆయన పంపించడం జరిగింది. మరి దైవ గ్రంథము, దేవుని ప్రవక్తలు, వీరి ఈ రెండిటి ద్వారా దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి అతను నా జీవితం నా ఇష్టం వచ్చినట్లు నేను గడుపుతాను అని ఎంత మాత్రం కూడా అతను తన సొంతంగా జీవితాన్ని గడపలేడు. ఒకవేళ ఆ విధంగా గడిపినట్లయితే అతను ఇహంలో పరంలో కూడా నష్టాన్ని పొందుతాడు. కాబట్టి మనిషికి సాఫల్యము అతన్ని దైవం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వంని అనుసరించడంలోనే అతనికి సాఫల్యం ఉన్నది. ఎందుకంటే మనిషి జ్ఞానము బలహీనంగా, పరిమితంగా ఉంటుంది. కానీ మనల్ని పుట్టించినటువంటి ఆ దైవం, సృష్టికర్త యొక్క జ్ఞానము మరి అపరిమితమైనది, సంపూర్ణమైన జ్ఞానం. కాబట్టి ఆయన మనకు ఏది కావాలో, మనకు ఏది నష్టమో ఏది లాభమో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనకు ఆయన గ్రంథాలు మరియు ప్రవక్తల ద్వారా మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం జరిగింది. మరి దైవం ఇచ్చినటువంటి ఆ మార్గదర్శకత్వము, ఆయన గ్రంథాలలో ఉన్నటువంటి ఆజ్ఞలు, ఇవి సర్వమానవాళి కోసము దైవం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మానవుల యొక్క జీవిత విధానం అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఆది మానవులు, మొట్టమొదటి మానవులు అయినటువంటి ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి మరి ఈనాడు పుడుతున్నటువంటి ప్రతి బిడ్డ వరకు కూడా మనిషి యొక్క జీవన విధానం ఒకే విధంగా ఉంటుంది.
మరి అందరం కూడా కష్టపడేది ఆ జానడు పొట్ట కోసమే. ఈ విధంగా మరి ఆహారపు అలవాట్లు, వేషభాషలు వేరుగా ఉండొచ్చు, కానీ మనిషి జీవిత విధానం అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. అందరూ కష్టపడే పనిచేస్తారు తినడం కోసం. కాబట్టి మరి మానవులు అందరూ కూడా సమానులు ఇక్కడ. కాబట్టి దైవం ఇక్కడ చెప్తున్నాడు, నేను నా గ్రంథంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలను సర్వమానవాళి కోసం నేను ఇస్తాను. మరి ఆ గ్రంథంలో ఆజ్ఞలు ఎవరికైతే తెలుసో వారు తప్పనిసరిగా ఇతరులకు కూడా చెప్పి మరి వాటిని అమలుపరిచేలా చూడాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి మీలో ఉత్తమమైనటువంటి మానవులు ఎవరు అంటే, ఎవరి ద్వారానైతే ఇతరులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారో వారే ఉత్తమమైనటువంటి మానవులు అని చెప్పడం జరిగింది. అంటే మన జీవితము మన కోసం కాకుండా ఇతరుల కోసము ఉండాలి, మన నుండి ఎక్కువగా ప్రయోజనాన్ని పొందాలి. చూడండి, ఉదాహరణ ఒక చెట్టు చూడండి, మనకు నీడనిస్తుంది, పళ్ళనిస్తుంది, ఇంకా అది కట్టెలాగా కాలిపోయి మనకు ఈ విధంగా మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది. బూడిద కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మొత్తం అంతా కూడా అది మనిషికి సేవ చేస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనిషి జీవితం అంతా కూడా అతను ఇతరుల కోసం ఉండాలి, ఇతరులు అతని నుండి ఎక్కువగా ప్రయోజనాన్ని పొందాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, నీవు నీ కోసం ఏదైతే ఇష్టపడతావో నీ సోదరునికి కూడా నీవు అదే విధంగా ఇష్టపడాలి, అప్పుడే నువ్వు నిజమైనటువంటి మనిషివి, మానవుడివి అని చెప్పడం జరిగింది. నాకు ఒక విషయం బాగా ఇష్టమైనది, నా పొరుగువానికి, నా ఇరుగువానికి, నా సోదరునికి కూడా, ఇక్కడ సోదరుడు అంటే మానవులందరూ కూడా అతని సోదరులే, కాబట్టి అతన్ని సోదరునికి కూడా అది ఇష్టపడాలి. నేను స్వర్గానికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను, నా సాటి సోదరుడు, నా తోటి సోదరుడు కూడా స్వర్గానికి వెళ్ళాలి అని నేను కోరుకోవాలి. ఆ విధంగా నిస్వార్థంగా ఇతరుల కోసం కోరుకున్నప్పుడే అది నిజమైనటువంటి మానవత్వం అనిపించుకుంటుంది. కాబట్టి ఈ విధంగా దేవుని ఆజ్ఞ ఒకటి మనకు తెలిసింది. ఉదాహరణకు ఈ సర్వ సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యం మనకు తెలిసింది. మరి ఆ సిద్ధాంతాన్ని, ఆ సత్యాన్ని అనుసరించడంలోనే మనిషికి ఇహపరల సాఫల్యము అని చెప్పి అతనికి అర్థమైంది. మరి అది కాకుండా దానికి వ్యతిరేకంగా మనిషి ఒకవేళ తన జీవితంలో అనుసరించినట్లయితే అది అతని నరకానికి తీసుకువెళ్తుంది అన్న సత్యం కూడా అతనికి తెలిసింది. అప్పుడు అతను ఏం చేస్తాడు? నిజమైనటువంటి మనిషి అయితే, మానవుడైతే ఏం చేస్తాడు? మరి ఈ సత్యాన్ని నలుగురికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మరి అందరి నుండి కూడా ఈ సత్యాన్ని అమలుపరచడం కోసము, వారి ద్వారా అనుసరింపజేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. దైవం ఇదే చెప్తున్నాడు, నేను నా గ్రంథంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు అందరి కోసము, మానవాళి అందరి కోసము అని నేను చెప్పాను. కానీ ఎవరైతే స్వలాభం కోసం దాన్ని దాచివేస్తారో, దైవ గ్రంథము మేము మాత్రమే చదువుతాము, మాకు మాత్రమే జ్ఞానం ఉన్నది. మరి చూస్తాం మనము, మరి గత కాలంలో, పూర్వపు కాలంలో అయితే వేదాలను, ఉపనిషత్తులను చదవనివ్వకుండా చేసేవారు. మరి ఎవరైతే ఆ విధంగా చదివేవారు వాళ్ళ చెవుల్లో సీసాన్ని కూడా పోసేవారు. ఈ విధంగా దేవుని యొక్క గ్రంథము మాకు మాత్రమే సంబంధము, మేము మాత్రమే చదువుతాము, ఇందులో ఉన్నటువంటి రహస్యాలు మాకు మాత్రమే తెలుసు, మేము ఎవరికైనా మరి వాళ్ళు అర్థం. ఈ విధమైనటువంటి మరి గర్వాన్ని, అహంకారాన్ని మరి చాలామంది ప్రదర్శిస్తుంటారు, మనం చూస్తూనే ఉంటాం. కానీ సోదరులారా, దైవం యొక్క గ్రంథం కానీ, ఆయన మార్గదర్శకత్వం కానీ చాలా తేలికైనటువంటిది. సర్వమానవాళికి కూడా అర్థం కావాలి. పండితుడైనా, పామరుడైనా అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరించే విధంగానే ఉండాలి. కష్టంగా ఉందనుకోండి దైవ గ్రంథము, అందులో మాటలు అర్థం కాకుండా ఉన్నాయనుకోండి, మరి దైవం అవతరింపజేయవలసిన దాని యొక్క ప్రయోజనం ఏమిటో ఒకసారి ఆలోచించండి. పండితుడికి అర్థమవుతుంది, మరి ఏమాత్రం చదువు లేని వాడికి అది అర్థం కావడం లేదు. అటువంటప్పుడు మరి దైవం అన్యాయం చేసినట్టు కాదా? కానీ సోదరులారా, దేవుని యొక్క గ్రంథము భాష వేరు కావచ్చు, మరి ఆ భాష మనకు తెలిసినటువంటి భాషలో మనము దాన్ని అనువాదం చేసుకుని చదవచ్చు. కానీ దైవ గ్రంథము, దేవుని ఆజ్ఞలు చాలా తేలికైనవి, మనిషి అనుసరించే విధంగానే ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యొక్క గ్రంథాన్ని తమ గుప్పెట్లలో పెట్టుకొని మరి మేము ఏదైతే చెప్తామో అదే వాళ్ళు చేస్తారు, అదే వాళ్ళు చేయాలి అన్న అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎందుకంటే సాధారణ మానవులకు దేవుని గ్రంథం పట్ల అవగాహన ఉండదు,
వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కూడా గురువుగారి దగ్గరకో పండితుల దగ్గరకో మరొకరి దగ్గరకో వెళ్తారు. వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్లు వాళ్ళను ఆడిస్తూ ఉంటారు. ధర్మం ఈ విధంగా చెప్తుంది, శాస్త్రం ఈ విధంగా చెప్తుంది, మరి ఖురాన్లో ఈ విధంగా ఉంది, లేకపోతే పలానా గ్రంథంలో ఈ విధంగా ఉంది, నీవు ఈ విధంగా చేయాలి అని. ఆ మనిషి ఏమనుకుంటాడు, ఓహో ఆ విధంగా ఉందేమో, నేను ఈ విధంగా చేయాలేమో అని చెప్పేసి అతను అనుసరిస్తూ ఉంటాడు. కానీ వాస్తవానికి ఆ విధంగా ఆ గ్రంథంలో ఉండదు. మరి దైవం ఇదే చెప్తున్నాడు, తమ ప్రాపంచిక ప్రయోజనాల నిమిత్తము. మరి ఇదివరకు మనము చూసేవాళ్ళము, పాప పరిహారాల పత్రాలు అని చెప్పేసి రాసిచ్చేవారు. పెద్ద పెద్ద బోధకులు, మేము దేవుని నుండి అనుమతి పొందాము, మీరు మాకు ఇంత సొమ్ము ముట్ట చెప్పినట్లయితే మేము పాప పరిహార పత్రాన్ని వ్రాస్తాము, అది ఉన్నట్లయితే మీకు దేవుడు పాపాన్ని క్షమిస్తాడు అని. ఈ విధంగా స్వల్ప ప్రయోజనాల కోసము, కొద్దిపాటి డబ్బు కోసము దేవుని యొక్క ధర్మాన్ని మార్చడము, దేవుని యొక్క మాటలను, ఆయన ఆజ్ఞలను మరి తారుమారు చేయడము గతం నుండి వస్తున్నటువంటి మనిషి యొక్క విధానమే. దైవం ఇదే ఇక్కడ ఆజ్ఞ చెప్తున్నాడు. మరి స్వల్ప ప్రయోజనాల కోసము మీరు దానిని అమ్మినట్లయితే, మనం చూస్తుంటాము తాబీజులు చాలామంది తీసుకుంటూ ఉంటారు. అందులో కూడా దేవుని యొక్క మాటలు, దేవుని గ్రంథంలో ఖురాన్ యొక్క మాటలు ఉంటాయి. కేవలం కొద్దిపాటి సొమ్ము కోసము 10, 15 రూపాయలు, 20 రూపాయల కోసము దేవుని వాక్యాలను అమ్మడం. ఈ విధంగా ఎవరైతే దేవుని వాక్యాలను చిన్న చిన్న ప్రయోజనాల నిమిత్తము, కొద్దిపాటి సొమ్ము కోసం ఎవరైతే అమ్ముతారో, మరి వారు తమ యొక్క కడుపులను అగ్నితో నింపుకుంటున్నారు అంటున్నాడు. వాస్తవానికి కొద్దిపాటి సొమ్ము వారికి వస్తుంది, కానీ నిజంగా ఆ సొమ్ము ద్వారా అతనికి అగ్ని చేకూరుతూ ఉంటుంది. ప్రళయ దినాన దైవం అగ్నిని తినిపిస్తాడు వాళ్ళకి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాలు, మాటలు సర్వమానవాళి మంచి చేయడం కోసం, దానిని కొద్దిపాటి సొమ్ము కోసము 10, 20 రూపాయల కోసం అమ్ముకోవడానికి ఎంత మాత్రం కూడా కాదు. ప్రళయ దినాన్న అల్లా వారిని ఎంత మాత్రం కూడా పలుకరించాడు. ఎందుకంటే దేవుని గ్రంథంతో వారు చెరగాటమాడారు. దేవుని గ్రంథాన్ని చిన్నపాటి మరి దయ్యాలు వెళ్ళగొట్టుకోవడానికి, లేకపోతే జబ్బులు వదిలించుకోవడానికి ఉపయోగించుకున్నారు. కానీ దైవ గ్రంథము ఆ ప్రయోజనాల నిమిత్తము ఎంత మాత్రం కూడా అవతరింపజేయబడలేదు సోదరులారా. జబ్బులు వదిలించుకోవడానికి, దయ్యాలను వదిలించుకోవడానికి, చీడపేడలను వదిలించుకోవడానికి కాదు దైవ గ్రంథం అవతరింపజేసింది. మనము ఈ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుని మన జీవితంలో అన్వయించి ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందడం కోసము దైవము మనకు ఈ గ్రంథాన్ని ప్రసాదించాడు, అంతిమ గ్రంథం ఖురాన్ని ప్రసాదించాడు తప్ప ఇది కొద్దిపాటి ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించుకోవడానికి కాదు. మనం చూస్తుంటాము, మరి ఖురాన్ గ్రంథాన్ని చదవడము దూరపు సంగతి అయితే, మరి దీనిని చిన్న చిన్న ప్రయోజనాలకు వాడుతుంటారు. పెళ్ళిళ్ళలో, పబ్బాలలో, శుభకార్యాల్లో దీన్ని వాడుతుంటారు. మిగతా సందర్భాల్లో మరి గలీబులను చుట్టి అటక మీదకి ఎక్కించి అక్కడ పెడుతుంటారు. ఈ విధంగా అటక మీద పెట్టడానికి, లేకపోతే శుభకార్యాల్లో ఉపయోగించుకోవడానికి దేవుని గ్రంథం అవతరించలేదు సోదరులారా. ఉదాహరణకు మనకు జబ్బు వచ్చిందనుకోండి, డాక్టర్ మనకు మందులు రాసిస్తాడు. ఆ మందుల చీటీని మనము మెళ్ళో కట్టుకునో, లేకపోతే దాన్ని అటక మీద పెట్టుకుంటూ మన జబ్బు ఏమైనా తగ్గుతుందా? ఆ మందులు మనం వాడాలి, ఆ మందులు మన రక్తంలో కలవాలి, అప్పుడు మన జబ్బు తగ్గుతుంది. అదేవిధంగా దేవుని గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి ఆజ్ఞలను, అందులో ఉన్నటువంటి మాటలను మనము మన జీవితంలో అనుసరించినప్పుడు అప్పుడు దాని నుండి ప్రయోజనం పొందుతాం తప్పించి కొద్దిపాటి స్వలాభాల కోసము, కొద్దిపాటి ప్రయోజనాలు, నిస్సందేహంగా ఈ కొద్దిపాటి ప్రయోజనాలు కూడా మనిషికి చేరుతాయి. చీడపోతుంది, పీడపోతుంది, దయ్యాలు పోతాయి, అది తర్వాత సంగతి. కానీ దాని నిమిత్తమే దైవ గ్రంథం అవతరింపచేయబడలేదు. మనిషిని సమూలంగా మార్చడం కోసము, అతని జీవితాన్ని తీర్చిదిద్దడం కోసము, నైతికబద్ధంగా అతన్ని ఉన్నతమైనటువంటి మానవునిగా మార్చడం కోసము దైవము తన గ్రంథాన్ని పంపించడం జరిగింది. మరి ఎవరైతే ఈ సంగతి తెలిసి కూడా వాళ్ళు దాచిపెడుతుంటారో, మరి దైవం ప్రళయ దినాన్న వారిని ఎంత మాత్రం కూడా పలుకరించడు, వారిని పవిత్రులను కూడా చేయడు. అంతేకాదు వ్యధాభరితమైనటువంటి శిక్షను వారికి విధించడం జరుగుతుంది. ఎందుకంటే వారు సన్మార్గానికి బదులు అపమార్గాన్ని కొనుక్కున్నారు. దైవము ఈ గ్రంథం ద్వారా మీరు ఇహపరలోకాల సాఫల్యాన్ని సాధించండి అయ్యా, మీరు బాగుపడండి, మీ పొరుగువాడిని కూడా మీరు బాగుపరచండి, మీరు మంచి మార్గంలో వెళ్ళండి, మీ సమాజాన్ని కూడా మీరు ఉద్ధరించుకోండి అని దైవము ఆజ్ఞాపిస్తే
మనిషి ఏం చేస్తున్నాడు? తన స్వలాభం కోసము, కొద్దిపాటి సొమ్ము కోసము దీన్ని అమ్ముకుంటున్నాడు. దైవము ఈ విధంగా చెప్తున్నాడు, మీరు స్వర్గానికి బదులు నరకాన్ని కొనుక్కుంటున్నారు. మీరు అందమైనటువంటి ఆహారానికి బదులు మీరు అగ్నిని మీరు కొనుక్కుంటున్నారు. మీకు తెలియడం లేదు. ప్రపంచంలో 4 డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ మీరు సంపాదించేదంతా కూడా అది అగ్నిలా మారి మిమ్మల్ని దహించి వేస్తుంది ప్రళయదిన అన్న అని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఎంత ధైర్యం వీరికి! నరక శిక్షను కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సంగతి తెలియక వాళ్ళు చేస్తున్నారా సోదరులారా? కాదు. మనకు తెలియదా? దైవ గ్రంథము కేవలము మన మంచి కోసం అవతరించింది అన్న సంగతి మనకు తెలియదా? కానీ ఎంతమంది మన గ్రంథాలు మన ఇంట్లో ఉంటాయి. ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి దైవ గ్రంథాలు చాలా ఉన్నాయి, కానీ ఎంతమంది ఆ గ్రంథాలను చదివిన వాళ్ళు ఉంటారు? ఎంతమందికి ఆ గ్రంథాల్లో దైవం ఒక్కడే అన్న సత్యం తెలిసిన వాళ్ళు ఉంటారు? మరి ఒకవేళ తెలిసినట్లయితే మీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, మీ మతం దేవుడు వేరు, నా మతం దేవుడు వేరు, మీ కులం వేరు, నా కులం వేరు అని మనిషి ఈ రోజున ఎందుకు విడిపోతున్నాడు? ఎందుకంటే అతని గ్రంథంలో ఏమున్నదో అతనికే తెలియదు. హిందూ సోదరులు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, క్రైస్తవ సోదరులు కానివ్వండి, వాళ్ళ గ్రంథాల్లో ఏ ఉన్నాయో, ఏ సత్యం దాగి ఉన్నదో, దైవం ఇచ్చినటువంటి సందేశం ఏమిటో ఎవరికి కూడా తెలియదు. తెలియని కారణంగానే ఈ రోజున మనిషి విడిపోయి ఉన్నాడు. కానీ సోదరులారా, ఈ విధంగా ఇంట్లో పెట్టుకుని పూజించడానికి దైవం గ్రంథాన్ని పంపలేదు. దాన్ని మనము చదివి అర్థం చేసుకుని నలుగురికి చెప్పి వారి ద్వారా కూడా మనము దాన్ని అనుసరింపజేసి సమాజాన్ని మార్చడానికి, మన వ్యక్తిగత జీవితాలను మార్చుకోవడానికి దైవం గ్రంథాలను పంపించాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దైవం చెప్తున్నాడు, నరక శిక్షను కూడా వీరు భరించడానికి సిద్ధపడిపోతున్నారే, ఎంత అవివేకులు వీళ్ళు! నరకం అంటే ఏమనుకుంటున్నారు? మరి అక్కడ అగ్నిని మనము 70 సార్లు నీటిలో ముంచితే కానీ ఆరదు. అంటే ప్రపంచంలో చిన్న అగ్గిపుల్ల మనకు చేతికి తగలగానే మనం దాన్ని భరించలేము. అలాంటిది 70 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి ఆ తీవ్రతను మనిషి తట్టుకోగలడా? ఒకసారి ఆలోచించండి. మనకు తెలియదు కాబట్టి నరకం అంటే ఏమిటో. మనము ఆ నరకాన్ని కూడా ఎదుర్కోవడానికి అనుభవించడానికి సిద్ధపడిపోతున్నాం. అరే లేదు, నేను చేస్తున్నటువంటి పని నన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది, నన్ను దహించి వేస్తుంది, అక్కడ చావు ఉండదు, అక్కడ బ్రతుకు ఉండదు అన్న భయం ఎవరికైనా ఉందనుకోండి, మనిషి దైవాన్ని గురించి ఇంత ఏమరుపాటులో ఉంటాడా? ఇంత పొరపాటులో ఉంటాడా? ఇంత మాత్రం కూడా ఉండడు. కానీ మనిషి ఈ విధంగా ఎందుకు ఉంటున్నాడంటే అతనికి నరకం పట్ల సరైన అవగాహన లేదు. సినిమాలు చూస్తున్నాడు, ఏదో ఈ విధంగా జరుగుతుందిలే అనుకుంటాడు, కానీ ఆ విధంగా ఉండదు సోదరులారా. జీవితం అనేది ఎంత మాత్రం కూడా తేలికైనటువంటి విషయం కాదు. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో స్వర్గం అంత సుఖంగా ఉంటుంది. మనిషి స్వర్గాన్ని పొందాలన్నా, నరకాన్ని నుండి తప్పించుకోవాలన్నా అతను తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. తన జీవితంలో విశ్వాసాన్ని అతను కలిగి ఉండాలి. దైవం ఒక్కడే అన్న విశ్వాసాన్ని అతను విశ్వసించాలి. ఆ దైవానికి ఎటువంటి రూపాన్ని కల్పించకూడదు. ఏ వ్యక్తిని, ఏ మనుషులను అతను సాటి చేయకూడదు. మనిషికి ఉండే బలహీనతలను దైవానికి ఆపాదించకూడదు. మనిషిలాగా చనిపోతాడు, మనిషిలాగా బ్రతుకుతాడు, మనిషిలాగా కష్టాలు పడతాడు, మనిషిలాగా భార్యలు, బిడ్డలు వీళ్ళు అందరూ ఉంటారు అని దైవాన్ని ఎంత మాత్రం కూడా అవమానించకూడదు. ఈ విధంగా అతని జీవితంలో ఈ విశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు అతని జీవితం సమూలంగా మారుతుంది. దైవం చెప్తున్నాడు మరొక సందర్భంలో, మరి అల్లా సత్యంతో కూడినటువంటి గ్రంథాన్ని అవతరింపజేశాడు, కానీ మనుషులు ఈ గ్రంథంలో విభేదాలను కల్పించుకున్నారు. అది మా గ్రంథం కాదండి, అది సాయిబుల గ్రంథం అండి. అది మా గ్రంథం కాదండి, అది ముస్లింల గ్రంథం అండి. అది మాకు సంబంధం లేదండి, అదేమో అరబ్బుల గ్రంథం అండి. సోదరులారా చూడండి, మనిషి ఎంత అవివేకంగా ఆలోచిస్తూ ఉంటాడంటే, పైనుండి వాన పడుతుంది, మరి అది అందరి మీద ఒకే విధంగా పడుతుంది కదా? లేకపోతే అది ముస్లింల మీద పడి మరి హిందూ సోదరుల మీద పడడం లేదు, లేకపోతే క్రైస్తవ సోదరుల మీద సగమే పడుతుంది. ఈ విధంగా ఏదైనా చూస్తున్నాడు మనిషి? మరి ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాడు. దైవుని యొక్క అనుగ్రహాలు అందరూ సమానంగా పొందుతున్నప్పుడు మరి అందరికీ వేరే వేరే దైవాలు ఏ విధంగా ఉంటారు? సరే, మనిషి ఎప్పుడైనా ఆలోచిస్తాడా? అన్ని విషయాలు ఆలోచిస్తాడు. మనకు సంబంధం కానీ అన్ని విషయాలను పరిశీలిస్తాడు. పలానా సినిమాలో పలానా హీరో ఆ విధంగా ఎందుకు చేశాడు అని చెప్పేసి మరి వారం 10 రోజుల పాటు ఆలోచనతోనే గడుపుతూ ఉంటాడు.
కానీ మన జీవితానికి సంబంధించినటువంటి మన మరణం తర్వాత రాబోయే జీవితానికి సంబంధించినటువంటి స్వర్గం నరకానికి సంబంధించినటువంటి దేవుని విషయంలో మాత్రము అతను ఎంత మాత్రం కూడా పరిశీలించాడు. ఇంత ఏమరపాటులో ఉన్నప్పుడు అతను సాఫల్యాన్ని ఏ విధంగా పొందుతాడు సోదరులారా, ఒకసారి ఆలోచించండి. అదే చెప్తున్నాడు, మరి ఎవరైతే ఈ విభేదాలను కల్పించిన వారు తమ తగాదాలను పడి సత్యం నుండి దూరంగా వెళ్ళిపోయారు. కాబట్టి సోదరులారా, మనకు ఏదైతే ప్రయోజనకరమో దాని గురించి మనం ఆలోచించాలి. ప్రయోజనకరం కాని దానిని ఏమాత్రం మనకు ఉపయోగకరం దాని గురించి మనం ఎంత మాత్రం కూడా ఆలోచించకూడదు. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా. మరి కొన్ని విషయాలు మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి విషయం ఏమిటంటే, దేవుని గ్రంథము, దేవుని ప్రవక్తలు, మరి దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని వీరి ద్వారానే ఇవ్వడం జరిగింది. ఆ గ్రంథాల పరంపరలో చివరిగా వచ్చింది మనందరి కోసం వచ్చినటువంటి గ్రంథమే దివ్య ఖురాన్. మరి ఆ ప్రవక్తల పరంపరలో మనందరి కోసం వచ్చిన వారే చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఈ దేవుని యొక్క గ్రంథము, ఈ దేవుని యొక్క ప్రవక్త మరి సర్వమానవాళికి సంబంధించినటువంటి వారు. వీరు కేవలము ముస్లింలకి సంబంధించిన వారు అంత మాత్రం కూడా కాదు. దైవం అందరికీ ఒకటే కాబట్టి, మానవాళి అంతా కూడా ఒకటే కాబట్టి ఈ ఖురాన్ గ్రంథము మానవాళి గ్రంథము. ఈ సంగతి మరి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి. ఇది వారి బాధ్యత. లేకపోతే దైవము వారిని శిక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా వారిని ప్రళయదినాన పలుకరించడు. అంతేకాకుండా వారిని పవిత్రులను కూడా చేయడు. అంతేకాదు భయంకరమైనటువంటి శిక్షను కూడా వారికి విధింపజేయడం జరుగుతుంది. మరి దీని నుంచి తప్పించుకోవాలంటే మనిషి స్వయంగా తాను గ్రంథాన్ని చదవాలి, తన జీవితంలో దానిని అనుసరించాలి, ఇతరులకు కూడా అది తెలియజెప్పి దాన్ని అనుసరింపచేయాలి. అప్పుడు మాత్రమే సమాజం శాంతిమయమవుతుంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మన ముందుకు చర్చకు వస్తున్నాయో, అంతిమ గ్రంథము ఖురాన్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల వెలుగులో మరి దైవము వీటి పట్ల మనము బాగా ఆలోచన చేసేలాగా, అవగాహన కల్పించుకునేలాగా, వీటిని మన జీవితంలో మనము అనుసరింపజేసేలాగా, మరి మన జీవితాలను మనం మార్చుకునేలాగా దైవము మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. దైవము మన అందరి జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలను మరి తొలగించుగాక. మన జీవితాల్లో అనేక రకాల కష్టాలు ఎదుర్కొంటున్నారు మన సోదరులు సోదరిమణులు, అనేక రకాల ఆపదలు వస్తున్నాయి. దైవము వాటిని అన్నింటి నుండి మనందరినీ కూడా బయటపడివేసి మన జీవితాల్లో శాంతిని ప్రసాదించాలని నేను దైవాన్ని వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.